చాలా మంది అక్షర చదువురాని చాలా మంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళ కోసం ఏం చేయాలని ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే ప్రతి 10 మందికి ఒక వాలంటీర్, ప్రతి 10 మందికి ఒక వాలంటీర్. డబ్బులు ఉన్నాయి మీ అందరికి వస్తారు కదా, మళ్ళీ ఇక్కడ పెరుగుతాయా అంతే ఉంటాయా? అయిపోతాయి. అదే నా దగ్గర జ్ఞానం ఉంది పంచితే ఏమవుతుంది? మీకు ఎంత చెప్తే నాకు అంత డబల్ అవుతుంది. నాకు చెప్పడం ప్రాక్టీస్ అవుతుంది, నాకు కొత్త పదాలు వస్తాయి, మిమ్మల్ని ఇంకెక్కువ ఇన్స్పైర్ చేసేటట్టుగా మోటివేషన్ చేసేటట్టుగా నాకు మాటలు వస్తాయి. అంటే మీ దగ్గర 10 మంది చదవని వాళ్ళని ఒక టీం చేస్తాం. ఆ టీంకి ఒక వాలంటీర్ని తీసుకుంటాం. వీటీ అంటారు, వాలంటరీ టీచర్. ఆయన ఏం చేస్తారంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు, అంటే ఈ డ్వాక్రా గ్రూపులు కాదు, ఈ గ్రూపులలో ఉన్న వాళ్ళు కానీ మీకు ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళు, మీకు అనుకూలమైన వాళ్ళు 10 మందిని ఒక టీం చేసి వాళ్ళకి ఒక సార్ నాకు చెప్తాం. ఎవరో సార్ కాదు, మళ్ళీ మీ లెక్కనే వస్తారు సార్. నాయకులు ఎక్కడి నుంచే రారు, జనాల నుంచే వస్తారు. అట్లా టీచర్లు కూడా అందులోంచే వస్తారు. సో అట్లా వచ్చిన వాళ్ళు మీకు చదవడం రాయడం నేర్పిస్తారు. అవునా కదా? మీ ప్రయాణం ఏడికి వస్తుంది నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇందాక 10th పాస్ అయ్యి 10th రాయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, 10th రాయాల్సిన ఉంది, ఇప్పుడు అలానే ఉంది. నెక్స్ట్ ఇంటర్ పాస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, 10వ తరగతి చదివిన. అట్లా ఇట్లాంటి వాళ్ళ లైన్కి మీరు ఉంటారు, నెక్స్ట్ ఫేజ్లో ఉంటారు మీరు. అర్థమైంది? అప్పటిదాకా మీరు ఏం చేయాలి? చదవడం రావాలి, మనకి రాయడం కూడా రావాలి. ఇది నేర్చుకోవాలి. ఇది ఫస్ట్. ఇది కూడా జరగబోతుంది, ఫస్ట్ కరెక్ట్గా మీకు జరగబోతుంది. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకు కొన్ని డేట్లు ఉంటాయి గవర్నమెంట్. ఈ డేట్ వరకల్లా వీళ్ళకి ఫీజు కట్టే అవకాశం ఉంటుంది. ఈ డేట్ దాకా వాళ్ళు ఫీజు తీసుకుంటారా? తీసుకోరు. అందుకని ఇప్పుడు మనకు 10వ తరగతి వరకు ఎవరైనా సరే మినిమం ఎంత చదువు ఉండాలి? కనీసం 10 ఉండాలంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉండాలంటారు, ఇంకో రోజు డిగ్రీ ఉండాలంటారు. అన్నారా? కానీ 10వ తరగతి కూడా లేకపోతే ఏం లాభం? మనం లక్షలు అప్పు తీసుకుంటున్నాం. అమ్మ మీరు ఒక 15 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఎంత తీసుకురా అప్పు? 5 లక్షలు తీసుకుంటే గొప్ప. అవునా కాదు? ఇప్పుడు ఎంతకు వచ్చింది? 20 లక్షలకు వచ్చింది. అంటే డబ్బు పెరిగిపోతుంది, కానీ దాని మీద అజమాయిషి ఉండాలి, దాన్ని కరెక్ట్ చూసుకునే లెక్కలు చూసుకునే తెలివి కూడా ఉండాలి కదా. తెలివి పెరుగుతుందా అంటే మనకు ఉంది తెలివి, కానీ చదవడం రాయడం రాదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మిత్తి ఎంత కడుతున్నాం, లాభమా నష్టమా, ఒక దుకాణం పెట్టినావు, ఒక బర్రె ఉన్నావు, దానికి ఎంత పెట్టుబడి పెడుతున్నావు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఏం చేస్తే బెటర్ అవుతా